ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ నేతలే రైతును రెచ్చగొట్టి ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపిస్తోంది. రైతు ఆత్మహత్య చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ప్రభాకర్ అనే రైతు వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమిని కొందరు కబ్జా చేశారని పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆలోచన కూడా నాకు ఏం లేదే. సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు 2 జేసీబీలు మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే మళ్ళీ మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పారయ్యా. ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా. ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం. కాగా ప్రభాకర్ వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించాల్సిన పోలీసులు కూడా స్పందించట్లేదన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభాకర్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలన్నారు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్న ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇలా పురుగుల మందు దాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. పాలన గాలి కొదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందాగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై సీరియస్గా స్పందించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు రైతులు పొలం పంచాయతీలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభాకర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ఆయనతో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలు వీడియో చేయించారని అంటున్నారు. ప్రభాకర్ను ప్రోత్సహించి విషం తాగించారని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలే ప్రభాకర్ను ప్రోత్సహించి ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా స్పష్టమైందన్నారు. ప్రభాకర్ అనేతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా
దీన్ని వీడియోలో పెట్టు అని ఒకటికి 2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి, పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దీని విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసిన తర్వాత వీడియోలు కానీ పేపర్లు కానీ నేను చూసి కిసాన్ కాంగ్రెస్ వాళ్ళ కుటుంబంతో వాళ్ళతో అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించిన మాట వాస్తవము. ఈ ప్రభాకరు అనేతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు. అటు రైతు ఆత్మహత్య బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ ఆత్మహత్య వెనుక ఎవరున్నారో, ఎవరు ప్రోత్సహించారో లోతైన విచారణ జరిపిస్తామన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేపర్లు చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి